కూడా ఈ మొత్తం ప్రక్రియను మేము సంస్థాగతంగా ఏ రాజకీయ పార్టీ అయినా గతంలో అయితే ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే సాధారణంగా అధికారంలోకి వచ్చిన పార్టీకి ఇమ్మీడియట్ గా సమస్యలు ఉండవు కాబట్టి కొంత ఇమ్మీడియట్ సమస్యలు సూచించడం కదా కాబట్టి కొంత సమయం ఇచ్చి మేము సంస్థాగత నిర్మాణం చేసుకుంటాం. గతంలో చేసినాం, ఈ సంవత్సరం కూడా మా పార్టీ గ్రామ స్థాయిలో పూర్తిగా ప్రతి బూత్ కు విస్తరించింది సార్. అందుకోసం మా పార్టీ విస్తరణ జరిగింది, మరింత విస్తరిస్తుంది. మా పార్టీ యొక్క నిర్మాణం పూర్తయింది. మా పార్టీలో కార్యకర్తల యొక్క కలవడం జరిగింది. వీళ్ళు నాయకులు ఎదిగేటువంటి క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు మేము ఉపయోగించుకుంటాం. ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్స్ లో మేము ఉపయోగించుకున్నాం. రేపొద్దున ఎంపీటీ జడ్పీటీ ఎన్నికలు పూర్తిగా పార్టీ గుర్తు మీద జరుగుతాయి కాబట్టి అక్కడ మేము ఉపయోగించుకుంటాం. మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉపయోగించుకుంటాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి మేమే అనేటువంటి నిరూపిస్తాం సార్. మేమేదో ఆశగా చెప్తున్నావా లేకపోతే ఇంకో రకంగా చెప్తున్నావా అని కాదు. రైట్ అండి. దేశంలో వివిధ రాష్ట్రాలలో అనుభవాలతో చెప్తున్నా సార్. రైట్ అండి. రైట్ ప్రకాష్ రెడ్డి గారు సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటున్నారు. ఓకే, వెరీ గుడ్. ఇక పూర్ణచంద్రరావు గారి దగ్గరికి వస్తే, పూర్ణచంద్రరావు గారు 2 ప్రభుత్వాలు చూశారు మీరు. అంటే గత కాంగ్రెస్, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్, గతంలో బీఆర్ఎస్, ఈ 2 ప్రభుత్వాలకి మధ్య ఉన్నటువంటి ఈ శాంతి భద్రతల విషయంలో, ఎందుకంటే మీరు ఉన్నత పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశారు, శాంతి భద్రతల విషయంలో ఈ 2 ప్రభుత్వాల తీరుని మీరు విశ్లేషించగలరా? అడిగారండి మీరు? పూర్ణచంద్రరావు గారు మీరే. అంటే 2 ప్రభుత్వాలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. 2 ప్రభుత్వాల్లో శాంతి భద్రతల విషయంలో ఉన్నటువంటి తేడా, దాని పటిష్టత కోసం చేస్తున్న చర్యలు ఏం తీసుకోవచ్చు? ఇప్పుడు మన మహా టీవీకి, మీకు, సహ ప్యానలిస్టులకి అందరికి కూడా నా శుభాభివందనాలు. ఈరోజు ఎట్లా ఉందంటేనండి, రాజకీయం ఎట్లా ఉందంటే, రాజకీయ పార్టీల కోసం ప్రజలు ఉన్నట్టుగా కనపడతారు, ప్రజల కోసం రాజకీయ పార్టీలు ఉన్నట్టు లేవు. అలాగే నాయకులు కూడా ఏమవుతుందంటే, ఈ వ్యక్తిగతంగా వాళ్ళు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క చోట తన యొక్క గొప్పదనాన్ని చాటుకోవటానికి పనిచేస్తున్నట్టుగా కనపడుతుంది, కానీ వ్యవస్థల్ని బాగు చేసే విధంగా లేవు. మనం ఒక జాతీయ స్థాయిలో మరి ఏదైనా బీజేపీ అంటే మోడీ అంటే బీజేపీ, అట్లానే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అంటే బాబు అంటే టీడీపీ. ఈ రకమైనటువంటి వ్యక్తి పాలన నడుస్తున్నాయి. దానివల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతున్నది. మనం ఈ రోజు చూసాము, సాధారణమైన శాంతి భద్రతలకి ఎక్కడా పెద్ద ఇబ్బంది లేదు, కానీ అసలు ప్రజా బాహుళ్యం విపరీతమైనటువంటి సైబర్ క్రైమ్ దాడులకు గురవుతుంది. యాక్చువల్ గా సైబర్ క్రైమ్ ఎట్లాంటిదంటే, పాకిస్తాను ఇండియా మధ్య కూడా ఈ సైబర్ క్రైమ్ నడుస్తూ ఉంటుంది. భారతదేశ ప్రభుత్వం ఒక సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది, పాకిస్తాన్ ఆగడాలని కట్టడి చేయడానికి. అయితే మనం సామాన్య ప్రజల సంగతి మాట్లాడుకుంటే, అంటే ప్రజల బాధ మన బాధ అయితే, మహాకవి శ్రీశ్రీ ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ అంటారు, కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచం బాధ అంటారు. చూడండి, అట్లనే ఈ నాయకుల బాధ ప్రజల బాధ కాకూడదు. ఈ నాయకులు ఎన్ని సంవత్సరాలు ఉంటారు, ఎన్ని సంవత్సరాలు వెళ్తారు, ఏ పార్టీ అధికారంలో ఉంటుంది, అది ముఖ్యం కాదు. ప్రజలకి ఎంత మేలు జరుగుతుంది అనేది ముఖ్యం. ఈ ప్రజలకి సైబర్ క్రైమ్ వల్ల ఎంత నష్టం జరుగుతుందో చెప్తా. మీకు 2014లో ఇండియా మొత్తం కలిపి 10,000 కేసులే. ఇప్పుడు ఎట్లా ఉందంటే 2024 ఆగస్టు వరకే మనకు డేటా ఉంది, ఆథెంటిక్ డేటా, దాదాపుగా 80,000 కేసులే. అంటే మీకు సంవత్సరానికి 10,000 కేసులు పెరుగుతున్నాయి. ఒక 10,000 కేసులతో మొదలయ్యి ప్రతి సంవత్సరం 10,000 నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అది 1,00,000 కేసులకి మారచ్చు. ఇంతకీ చేసి మరి కేసులన్నీ మరి మనం రిజిస్టర్ చేస్తున్నామా అంటే ఈ వ్యవస్థలో జరగట్లా. ఎన్ని కేసులు రిజిస్టర్ చేస్తే 100కి 20 కేసులు, 100 మంది విక్టిమ్లు అయితే సైబర్ క్రైమ్ విక్టిమ్లు, అందులో కేవలం 20 కేసులే రిజిస్టర్ అవుతాయి. సో మనకి ఏం చెప్తా ఉంటారు, సైబర్ క్రైమ్ 1,00,000 పాపులేషన్ కి ఇండియాలో 4 సైబర్ క్రైమ్ బాధితులు అంటే ఎక్కడ చెప్పండి? ఇవాళ రేపు 4-5 ఇళ్లలో ఒక్కళ్ళైనా సరే సైబర్ క్రైమ్ బాధితుడు ఉంటున్నారు. ఏదో రకమైన డబ్బులు ఎంతో పోతున్నాయి. ఈ డబ్బులు కూడా ఎంత పోతున్నాయి అంటే, మీకు ఈ రోజున దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు పోయిందని చెప్పి భారతదేశంలో అది స్టాటిస్టిక్స్ ఇస్తున్నారు. 20,000 కోట్ల రికార్డెడ్ గా పోయిందంటే
దాదాపుగా 70-80 వేల కోట్ల రూపాయలు పోయినట్లే. ఎందుకంటే సైబర్ క్రైమ్ బాధితులు ఎవరుంటారండి? ఈ ఫస్ట్ టైం డిజిటల్ నెట్వర్క్ వాడిన వాళ్ళు, తర్వాత సీనియర్ సిటిజన్స్, తర్వాత ఇంకా రూరల్ ఏరియాలో వాళ్ళు, చిన్న చిన్న వర్తకులు, వీళ్ళందరూ కూడా సైబర్ క్రైమ్ బాధితులు. ఈ సైబర్ క్రైమ్ బాధితులు మనం నేషనల్ లెవెల్లోనే 20,000 కోట్లు పోతే ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 900 కోట్ల రూపాయలు పోయింది ఒకే ఒక సంవత్సరం 2024లో. ఇక్కడ తెలంగాణలో దాదాపుగా 18 కోట్ల రూపాయలు మరి సైబర్ క్రైమ్ లో పోతుంది. ఇది మామూలు దొంగతనాలు దోపిడీల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. మనం యాక్చువల్ గా దొంగతనాలు జరిగినా, స్నాచింగ్ జరిగినా విపరీతంగా మనం దానికి స్పందిస్తాం. అందుకనే ఇది ఏం చేయాలి అనే విషయంలో ఈ పాలకులు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు మన కమిషనరేట్లు తెలంగాణలో ఏమని చెప్పారు? నేను ఒక పేపర్ లో చదివాను, ఏంటి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పెట్టారు.